మరి పెళ్లి చూపులెందుకు క్యాన్సిల్ అంటాండావు? అమ్మాయి వాళ్ళ ఇంట్లో ఓ ముసలి పనం అరగంట ముందే పోయింది. సావింట్లో ఇక పెళ్లి చూపులు ఎట్టా కుదురుతుంది? ఆ చావింట్లో వెంటనే పెళ్లి చూపులు జరిగి తీరాలా? ఎందుకు నా వెంట పడతా ఉండవు? మీ పేరు తెలుసుకుందామనే. ఏం పేరుతో నీకేం పని? పేరు తెలుసుకునే పరిచయం పెంచుకుందామని. కళ్ళు మూసుకో చెప్తా. రమణి, ఆ కాఫీల సంగతి చూడమ్మా. అట్నే నాకు కూడా ఒక స్ట్రాంగ్ కాఫీ తీసుకురా అమ్మా. ఇందాక నా కాఫీలో చక్కెర ఎక్కువ వేసినాడు, కొంచెం తక్కువ ఇమ్మని చెప్పమ్మా. అబ్బా, ఏడ్చి తలకాయ నొప్పి వచ్చేస్తుంది. నా బంగారువే, నా బంగారువే, బంగారువే, నన్ను ఇచ్చిపోయినవా? నన్ను ఇచ్చిపోవడానికి నీ మనసు ఎట్ట వచ్చింది? అయ్యో నా బంగారువా, నా బంగారువా, నన్ను ఇచ్చిపోయినవా? నా బంగారువా, వాళ్ళకి అయిపో. నిన్న ఈ టైంకి మన ఇద్దరం కలిసి కాఫీ తాగుతుంటే ఈ రోజు నువ్వు అట్లా నేను ఇట్ట కాఫీ తాగుతున్నానయ్యో. ఏంది తక్కువ ఉంది? తీసుకోండి. అట్ట అనకూడదబ్బాయ్, ఇస్తే తీసుకోవాలా? తీసుకో. ఈ యావదాస్తికి ఆ పిల్ల ఒక్కతే వారసురాలు. వాడే పెళ్లి కొడుకు, చూసుకో బాగా. నచ్చాడా? అమ్మాయి, ఆ బోట్ని చూడు మనం. అట్నే సామి, ఏమే ఆటో తూరి చూడు. ఎటు చూడాలా? ఎందుకు చూడాలా? ఊరికి ఆటో చూపేసి చెప్తా. నేను చూడు, నీ కొడుకుని చూసుకోమా. రే, నేను చూసే వచ్చి దాటిపోయిందిలే గానీ నువ్వు చూడరాలుడు. ఏంటి మీకు అలా? నేను పోయి అట్టుంటాను, మీరు ఎంతసేపు ఉంటారో అంతసేపు ఉంటారండి. ఆగబ్బాయ్, నిలబడిట్టా. మరే ఆడా నీలం కలర్ డ్రెస్ వేసుకుని నువ్వు అమ్మి నిలబడి ఉండదు చూడు. చూసినా? ఏమే నీకు నచ్చిందా? ఏంవా సావు కడుకు చేందో అడుగుతున్నావా? అడగాల్సిన మాటే అడుగుతా ఉండదు. అడగాల్సిన మాట మరి పెళ్లి కావలసిన పిల్లోడికి పిల్లని చూపించి నచ్చిందా లేదా అని కదా అడుగుతారు. అంటే అంటే మీరొచ్చింది ఆఖరి చూపులు చూసేదానికి కాదు, పెళ్లి చూపులు చూసేదానికి. గోవింద గోవింద, బాగు చెయ్యి గోవింద, ఈ కొంపను కొంచెం బాగు చెయ్యి గోవింద. నరసింహ, ఏది ఇంకో తూరు పిలవరా? నరసింహ, ఆహా, నా పేరు విని ఎన్నేళ్ళయింది. నా పేరు నేనే మర్చిపోయినాను. గుర్తు చేసిన దానికి థ్యాంక్స్. అదేంది ఈ ఊళ్ళో నన్ను ఎవడు పేరు పెట్టి పిలుస్తా ఉండారో? ఎవడు పిలిచినా కనకరత్న మొగుడనే కదా పిలుస్తా ఉండారో. అది సరే నరసింహ, నువ్వేంది ఎప్పుడు చూసినా నూనె బట్టల్లో నూనె అట్ట తాగేస్తుంటావు? అదే, ఇది నూనె కాదు. మరి అది ఒళ్ళొప్పులు తగ్గేదానికి, కండరాల బలానికి సంజీవిని సూపు. సంజీవిని సూపా? అవును, ప్రతిరోజు సంజీవిని సూప్ పుచ్చుకుంటే ఒళ్ళు నొప్పులు ఫటాఫట్, కండరాలకి బలం. అవునా? నాకు కూడా కొంచెం పోయాయా? నాకు ఒళ్ళంతా బాగా నొప్పులుగా ఉండదు. అయ్యో,
ఇది ఆడవాళ్ళు తాగకూడదు. నువ్వు మరీను నీ పెళ్ళం మాదిరి పిసినారైతే అట్టగా రవంత పొయ్యయ్యా. పోద్దాం కొంత, ఆనాకేమవుద్దో చూద్దాం మరి. వెయ్ 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 వెయ్. నాలిక నమ్మనమా అంటాండది, కానీ బాగుండదు. ఏది ఆ బాటిల్ ఇటు చూద్దాం. వాసన కూడా బాగుండది, కమ్మగా. నాకుండే ఒళ్ళు నొప్పులకి నువ్వు ఇచ్చేది సరిపోదు, ఇంకొచ్చా తాగుతా. శ్రీలక్ష్మి గారు ఆగండి. ఆగండి ఆగండి శ్రీలక్ష్మి గారు ఆగండి. మేలక్క, పనులు చేసి చేసి బాగా ఒళ్ళు నొప్పులు ఉండాయంటావు కదా, ఏడు చూడు సంజీవని సూపు. మీ మామ ఒకడే తాగుతా ఉండాడు, ఇద పట్టుకో. ఇక నుండి నువ్వు ఒక దినాము ఒక గ్లాస్ తాగుతా ఉండు. నేను లేకపోతే నిన్ను పట్టించుకునేవారే లేరు. దా పడతా తాగు లక్క, బాగుండదే. తాగమంటుంటే అయిపోయింది, సర్వనాశనం అయిపోయింది. నో 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 నో, నేను ఇంక ఇంట్లో ఒక్క నిమిషం కూడా ఉండను. ఈ యారికన్నా పారిపోతా. అది కాకపోతే సన్యాసులైనా కలిసిపోతాను. ఇట్ట మాత్రం నేను బతకలేను. అయ్యో అయ్యో అయ్యో, మరి ఇంత అన్యాయమా, ఇంత అక్రమమా? ప్రపంచంలో ఇంతకంటే దారుణం ఇంకేమీ జరగదు. ప్రపంచ చరిత్రలోనే తొలిసారి ఇంత అన్యాయాన్ని చూస్తుండా. రే గోవిందువా, ఆపా. ఎందుకిట్టా చెవి దిగిన మేక మాదిరి అరుపులు ఆగడాలు చేస్తాండావు? ఇప్పుడేమయ్యండది? ఇంకా ఏం కావాలమ్మా? అసలు ఇంత దారుణంగా ఆలోచిస్తావని నేను కల్లో కూడా అనుకోలా. అంత దారుణం జరుగుండదురా. నువ్వెప్పుడు ఇలా గుండెలు బాదుకుంటా నేను చూడలా. ఏం లేదు తిరుపతి, మీ అమ్మ మీ తమ్ముడిని పెళ్లి చూపులు తీసుకెళ్ళి వస్తామన్నది, దానికి తాగింతం చేస్తున్నాడు. యారా సామి, పెళ్లి చూపులకి ఏమైనా కొత్త? ఇప్పటికే డజన్ పైగా చూసి రాలా? ఏదో పిల్లకి ఓకే చెప్తే అయిపోతుంది కదా, దానికి ఎందుకెట్ట అరుత్తో ఓవరాక్షన్ చేస్తా ఉన్నాడు. నా బాధ తెలియ కూడా నువ్వు మాట్లాడబాక. నాకెంత అన్యాయం జరిగిందో నీకేమో తెలుసురా. ఊరుకో నాయనా, కష్టాలు మన బట్టి మగోళ్ళకి కాక మానులకు వస్తాయా? ఎంత ఏడ్చి గీ పెట్టినా మగాడికి పెళ్ళనే పనిష్మెంట్ తప్పదు. అమ్మాయి చూడడానికి చాలా దారుణంగా ఉండుంటది, అందుకే ఎక్కిళ్ళు పెట్టి మరీ ఆడస్తా ఉండవు. అవునా? అది కాదు నైనా, వీళ్ళు అరేంజ్ చేసిన పెళ్లి చూపులే చాలా దారుణంగా ఉన్నాయి. అమ్మో, అది తలుచుకుంటేనే నేను గుండు సూదులతో పొడుచుకోవాలనిపిస్తున్నది. మరి అంత దారుణమైన పెళ్లి చూపులు ఏందబ్బా? శవం దగ్గర పెళ్లి చూపులు ఏర్పాటు చేస్తున్నారా సామె? బాబూ, చిట్టి. కనకం, వీళ్ళ ఏలగోలైనా భరించచ్చు గాని శవం దగ్గర పెళ్లి చూపుల కాన్సెప్ట్ మాత్రం చాలా దారుణంగా ఉండదు కనకం. ఏంది తప్పంట? పెద్దోళ్ళు ఊరికే అనిండారా పెళ్లిళ్ళు స్వర్గంలో నిర్ణయించబడతాయి అని? సచ్చినోళ్ళు స్వర్గస్థులు అవుతారు కదా, అందుకని శవం ముందు పెళ్లి చూపులు ఏర్పాటు చేశాం. అవును, ఆ ముసలి ప్రాణం పోతూ పోతూ యావదాస్తి పిల్ల పేరు మీద రాసిపోయినాడు. వాళ్ళైతే తాంబూలాలతో సిద్ధంగానే ఉండారు. ఈయనే కంగారు పడి వచ్చేసినాడు. అమ్మమ్మ, నీ గొంతు బిసికి చంపేస్తా. అవి తాంబూలాలు కాదురా సామె, శవం మీద జల్లే తమలపాకులు ఒక్కలు. ఇదిగో ఇది చూడండి, శవం మీద జల్లే బొరుగులు కూడా తెచ్చుకొని తింటా ఉన్నది. తినేవి నేర్పాలు చేయకూడదని మా అమ్మ కాన్సెప్ట్ రాలుడు. ముందు ఈ విషయం చెప్పు, నీకు ఆ పిల్ల నచ్చిందా? నచ్చిందని చెప్తే శవం దగ్గర పెళ్లి చూపులు ఏర్పాటు చేసినట్టు రేపు శ్మశానంలో పెళ్లి చేస్తారా? సావు కూడా పెళ్లి లాంటిదేరా, పెద్ద తేడా ఏమి ఉండదు. నేను సచ్చిన అరేంజ్ మ్యారేజ్ చేసుకోను. సచ్చినట్టు చేసుకోవాలి, లేకపోతే నేను చేస్తా.
బెదిరిస్తున్నావమ్మా? గాదు, హెచ్చరిస్తా ఉండా. నేను చూసిన సంబంధం గాక వేరే ఆలోచన చేస్తే నేను చస్తా, గుర్తు పెట్టుకో. ఇట్లా మీ అమ్మని బాధ పెట్టమాక. మీ అమ్మకి ఏదైనా అయితే నేనుండను. ఏంది అందరూ బెదిరిస్తా ఉండారో? నీకు మెమ్మ చూసే ఈ పెళ్ళే గది, తప్పదు. హాయ్ మేడం, గుడ్ మార్నింగ్. న్యూ ప్రోడక్ట్ చాలా బాగుంది, ప్లీజ్ టేస్ట్ చేయండి. ఇది లిచీ ఫ్లేవర్ ఉంది, మ్యాంగో, స్ట్రాబెరీ ఉంది. ఏ ఫ్లేవర్ కావాలన్నా ఉంది. స్ట్రాబెరీ ఫ్లేవర్. టేస్ట్ చేయండి. నేను రాను మొర్రు అంటుంటే బలవంతంగా సరుకులు కొనేదానికి తీసుకొచ్చుండారు. నిజం చెప్పండి, ఏడు కూడా పెళ్లి చూపులు ఏర్పాటు చేస్తున్నారా ఏందా? సూపర్ మార్కెట్ లో పెళ్లి చూపులు ఎందురా నీ పిచ్చి కాకపోతే? చాలుగా ఊరుకోమో, మిమ్మల్ని నమ్మను. సావు ఇంట్లో శవం ముందే పెళ్లి చూపులు ఏర్పాటు చేసిన వాళ్ళు మీరు. ఇంకేడైనా పెళ్లి చూపులు ఏర్పాటు చేస్తారు. అట్లాంటిదేం లేదు గాని పద పద. మర్యాదగా నా సైకిల్ కి 2000 కట్టడా. అరవన్లో నువ్వెంత అరిసినా పైసా ఇయ్యను. అప్పుడియా? అప్ప పోలీస్ స్టేషన్ కోదా రండా. ఇదదే కదా? అదే. అమ్మో, నేను ఇప్పుడు మా అమ్మతో పోతే ఆ ఎమ్మికి మా అమ్మకున్న గొడవ వల్ల నాతో కూడా మాట్లాడదు. హలో మేడం, గుడ్ మార్నింగ్. కొత్త ప్రోడక్ట్ టేస్ట్ చేయండా, మీకు నచ్చితే కొనండా. ఏమే సాంబారు? సాంబారన్నం అమ్ముకోకుండా జెల్లీలు అమ్ముకుంటా ఉండవింది? జెల్లీలు అమ్ముకున్నా నా కష్టాన్ని నమ్ముకుని బ్రతుకుతా ఉండా. నీ మాదిరిగా నా సైకిల్ ఇరిసేసి నా కాడనే డబ్బులు గుంజాలని చూడలా. నువ్వే గదే నా కాడ 2 ఏళ్ళు గుంజినావు. నా సైకిల్ ఇరిచినావు కాబట్టే 2000 తీసుకుంటుని. నా కాడనే డబ్బులు గుంజినావు గదా. ఇప్పుడీడా నీ పని ఏమవుతాదో చూడు. ఈ షాపుకి నేనే ఫైనాన్స్ చేసిన. ఒక్క మాటతో నీ ఉద్యోగం ఊడిపోతాది చూడు. ఇదేమన్నా కలెక్టర్ ఉద్యోగమా? పోతే బాధపడేదానికి అనుకుంటా నవ్వుతాందేమో. కాదు పాటి, నేనీడ పని చేయడంలా. నేనీ జెల్లీ కంపెనీ తరపున పార్ట్ టైం ప్రోడక్ట్ పార్ట్నర్ గా పని చేస్తున్నా. మీరు నన్ను ఏం చేయలేరు. పొగ్గరే నీకు. ఎప్పుడో అప్పుడు యాడ్నో చోట దొరక్కపోతావా ఏంది? నీ పొగరు దించుతా చూడు. సేమ్ టు యూ. ఏందే? అంటే మీరు చెప్పిందే నాను చెప్తా ఉండానని అర్థం. అంటే నా పొగరు దించుతానంటావా? మరంతే కదా. చెప్తా నీ సంగతి. హాయ్ మేడం. హాయ్. నేను మా అమ్మతో కలిసి లోపలికి వెళ్ళకపోవడమే మంచిదైంది.
నువ్వేంది ఎంగ పూనాలో నా చుట్టూ తిరుగుతా ఉండవు? నేను వచ్చే చోటల్లా నువ్వే కనపడుతున్నావు మరే. ఒళ్ళెట్లా ఉండది? బాగాలేకపోతే డాక్టర్ కాడికి పోతాం గానీ సూపర్ మార్కెట్కి వస్తావా? ఇట్లా మాట్లాడేదంతా నా కాడ పెట్టుకోక. మీ నాయన పోలీస్ అన్నావే, మరి నువ్వు ఏడ పని చేస్తున్నావేందే? అంటే మీ నాయన పోలీస్ అనేది అబద్ధం కదా? ఏ పోలీస్ ఆయన కూతురు ఇట్లాంటి పని చేయకూడదా? చెయ్యొచ్చు, కానీ ఇటు అబద్ధాలు చెప్పకూడదు. ఇప్పుడేంది నీ బాధ? మా నాయనకి ఫోన్ చేసి పిలవాలనా ఇప్పుడు? వద్దులే, ఆయన ఏదో బిజీగా ఉండుంటాడు, డిస్టర్బ్ చేయడం దేనికా? అయితే పోయి షాపింగ్ చేసుకో, నన్ను తొందర చేయక. మీ పేరు తెలుసుకోవచ్చా? ఇట్లా అయ్యేలే, షాప్ మేనేజర్ తో నువ్వు నన్ను గలాటా చేస్తా ఉండవని చెప్తా, బయట గెంటుతాడు. అయ్యో నో గలాటా, ఐఎమ్ వెరీ డీసెంట్ ఫ్యామిలీ యు నో. ఇవన్నీ ప్యాక్ చేసి ఇంటికి పంపించండి. ఈవిడ గారి దగ్గర అప్పు తీసుకునేటప్పుడు నెల నెల ఇంటికి కావాల్సిన సరుకులు ఫ్రీగా కావాలని అడిగితే సర్లే అన్నా. కానీ ఈ మహాతల్లి కావాల్సిన దానికన్నా ఎక్కువ తీసుకుపోయి బయట అమ్ముకుంటా ఉండాదని అనుకుంటా. ఏంది ఆలోచిస్తుండారు? బేగ్గానియండి, టైం అయిపోతుండ్లా. అయిపోతుంది, బిరీనా నా పని అయిపోతుంది. దొంగతనం చేస్తా ఉండవా నువ్వు? దొంగ 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 దొంగ, అందరూ రండి, మేనేజర్ గారు త్వరగా రండి, దొంగ దొంగ. హలో ఓనర్ సార్, రండి రండి రండి. ఈడ ఈ ముసలావిని చూడండా, దొంగతనం చేసి అంతా దాచిపెట్టుకుంటా ఉండాలి. ఏయ్, ఎవరు దొంగ? ఎవరిని చూసి ఎవరు అనుకుంటా ఉండావు? నిన్నే దొంగ, అన్ని దాచిపెట్టుకుండావు, నేను చూస్తిని. ఏయ్, ఎంత పొగరే నీకో! మా అమ్మకి దొంగతనం అంటగడతా? నేనేం అంటగట్లా, ఈమె సరుకులన్నీ ఒంట్లో అంటగట్టుకున్నది. చూడండా. అమ్మ మహాతల్లి, నీకో దండం, మీ అమ్మకో దండం. ఈ షాప్ పెట్టేదానికే మీ కాడ 50 లక్షల అప్పు చేసిన పాపానికి నెల నెల వడ్డీతో పాటు ఇంటికి సరుకులు కావాలంటే సరే అన్నాను. కానీ ఇట్టా మీ అమ్మని తీసుకొచ్చి దొంగతనం కూడా చేస్తా ఉండవని ఇప్పుడే తెలిసింది. చాలు తల్లి, రేపు నా ఆస్తి అమ్మైనా మీ డబ్బు మీకు తిరిగి ఇచ్చేస్తా. ఇంకెప్పుడు నా షాప్ వైపుకు రాబాకండి. వయసు అయిపోయింది కదా అని మీ అమ్మగారిని పోలీసులకు పట్టకుండా ఇడిసి పెడతా ఉండా. అబ్బబ్బబ్బబ్బ, సీసీటీవీకి కూడా చిక్కకుండా ఇన్నాళ్ళు ఎట్టా దోచినావు తల్లే. ఇన్నాళ్ళు ఎంత దోపిడీ జరిగిందో తెల్లా. ఈ దినం ఈ మహాతల్లి చూసి చెప్పబట్టే నాకు తెలిసింది.